గురువుగారు నవగ్రహాలు అంటే 9 అని చెప్తారు. బట్ మనకి కనిపించే గ్రహాలు ఏంటి అంటే 3 కనిపిస్తాయి. భూమి, సూర్యుడు, చంద్రుడు. మరి ఇంకా చూసుకున్నట్లయితే మిగతా గ్రహాలు కూడా ఉన్నాయంటారా నిజంగా? సూర్య చంద్ర ఇద్దరు నక్షత్రాలే. హ్మ్. కాకపోతే ఆకృతి ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని మన గ్రహంగా మనం చూస్తాం. ఓకే. 9 గ్రహాలు కాదు, 10 గ్రహాలు ఉన్నాయి. మరి అందరు 9 గ్రహాలు 10 అన్నారు. ఉంటాయి. ఓకే. జామాత దశమ గ్రహం. ఓకే. ఇంటి అల్లుడు గ్రహంతో సమానమే. ఎందుకంటే గ్రహాలన్నా శాంతిస్తే అల్లుడు శాంతించడు. హ్మ్. ఇక్కడ విశ్వాంతరంలో గ్రహాలు అనేటువంటివి వాటికి సముచితమైనటువంటి స్థానాలు కలిగించినట్లుగా మనకు వేదవ్యాసుడు కానీ, హ్మ్. పరాశరుడు, అగస్త్యుడు, జైమిని ఇత్యాది మహర్షులందరూ కూడా గ్రహ ప్రస్తావనలు తీసుకొచ్చారు. ఓకే. ఇక్కడ ప్రధానంగా గ్రహాల యొక్క లక్షణాలు, వాటి చుట్టుకొలతలు, అసలు ఆ ప్రాంతంలో ఏమేమి ఉన్నాయి అనేది మనకు సప్త ఋషులు మనకు ముందుగానే అంటే ఈ టెక్నాలజీ రాకముందే, ఈ నాసా ఇస్రోలు రాకముందే వారు ఆ గ్రహాల మీద పరిశోధనాత్మకమైనటువంటి విశ్లేషించినటువంటి అఖండ భారతావని మన హిందూ సాంప్రదాయం. ఈ రోజున మనం చదువుకున్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి కూడా పూర్వంలో సంస్కృత భాషా పరిజ్ఞానంలో ఉండేవి. ఖగోళ శాస్త్రం కొత్తగా వచ్చింది కాదు కదా. ఖగోళ శాస్త్రం అనాదిగా ఉన్నది, యుగాలుగా ఉన్నటువంటిది. ఉదాహరణకు మహాభారతంలో తిక్కన ఒక ప్రళయాన్ని వర్ణిస్తాడు. ఇది కల్పాంతమో ఈ మహోగ్ర సలిలన్ బేకార్న వకారమై పోదలంజూచెనో జగమున ఇంతతోన ఎయ్యది దిక్కెక్కడ సొత్తు మెవిధంబుగా అని ఒక వర్ణన ఇస్తాడు. ఇది ప్రళయాగ్ని ఓలే అంటే ఈనాడు సైంటిస్టులు కొన్ని లక్షల కోట్లు వెచ్చించి గ్రహించినటువంటి సారాంశాలు మొత్తాన్ని కూడా పూర్వము ఋషులు ఇవి పూర్తి స్థాయిలో చెప్పినటువంటి అంశాలే. ఇప్పుడు వారు చెప్పినటువంటి అంశాలు వాస్తవం అవునా కాదా అని పరిశోధన చేసేటువంటి ఈ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో, సంస్థలు ఉన్నాయో, వాటన్నిటికీ మూలం మహర్షులు ఇచ్చినటువంటి ఖగోళ శాస్త్రమే. ఒక ఖగోళ శాస్త్రవేత్త ఈ టెక్నాలజీ రాకముందే నేటి పంచాంగకర్తలు కానీ, జ్యోతిష్యులు కానీ, ఎవరైనా సరే పూర్వ సిద్ధాంతులు చెప్పినటువంటి అంశాలనే పనులు తీసుకుని ఈ ప్రాంతంలో భూకంపాలు వస్తాయి, ఈ సమయంలో పిడుగులు పడతాయి, ఈ ప్రాంతంలో వర్షం పడుతుంది, ఈ ప్రాంతంలో వరదలు వస్తాయి అని ఎనలైజ్ చేయగలుగుతున్నారంటే అది పూర్వీకులు మనచ్చినటువంటి ఒక మహా ఖగోళ శాస్త్ర నిధిని అనుసరించే. కాబట్టి గ్రహాలు ఉన్నమాట వాస్తవం, నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు అవి ఉన్నమాట వాస్తవమే. ఇవి లేదని టెక్నికల్ చెబుతారా? కాదుగా. అంటే ఇక్కడ మితిమీరినటువంటి సాంకేతిక పరిజ్ఞానం మనిషిని సోంబేరిని చేస్తుంది. దాన్ని ఉపయోగించుకోవటంలో మనం ఇబ్బంది పడుతున్నామేమన్న భావన కలుగుతుంది. గ్రహాలు ఉన్నమాట నిజం, గ్రహ మండలాలు ఉన్నమాట నిజం, అక్కడ దాని మీద పరిశోధనలు చేశారన్నమాట నిజం, పరిశోధనలు చేస్తున్నది నిజం.
సో వాస్తవానికి దగ్గరగా ఉన్న ప్రతి అంశాన్ని కూడా మనం అంగీకరించవలసినదే. ఎందుకంటే ఈ రోజున గ్రహాలు లేవంటే మరి నేను చెప్పే తప్పాక. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ చేసేటువంటి ప్రయోగాలు మొత్తము కూడా గతంలో మహర్షులు చెప్పినటువంటి అంశం మీదే పరిశోధన. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో నువ్వు ఏ పండైనా కొయ్యి సగానికి, ఆ కోసినటువంటి ఆ సగం పై భాగం ఎలా ఉంటుంది గుండ్రంగా. కాదా? అవును. అంటే సృష్టి మొత్తము కూడా వలయాకారంలో ఉన్నది అని చెప్పడానికి అది ఒక్కటే ఎగ్జామినేషన్. ఓకే. నువ్వు ఏ కాయని కొయ్యి గుండ్రంగానే ఉంటుంది. అంటే మనం ఒకే మూసలో ఒకే పొంతలో మనం పుట్టుతున్నాం, చస్తున్నాం, పెరుగుతున్నాం, తిరుగుతున్నాం, వ్యవస్థలో తిరుగుతున్నాం మనం. కాబట్టి అయితే ఈ గ్రహాలు మొత్తము కేవలం మనుషుల కోసమే పుట్టాయి, వాళ్ళ బాగోగులు చుట్టానికే పుట్టాయి, వారి స్థితిగతులను చూడటానికే పుట్టాయి అంటే నేను ఒప్పుకోను. విశ్వమండలాన్ని సంరక్షించడానికి బ్రహ్మ చేసినటువంటి ఒక బ్రహ్మ పదార్థాన్ని సృజింపజేసి ఉజ్జీవింపజేసి నడిపిస్తున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి దైవ స్వరూపాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కనుసన్నల్లోనే గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి. వారిని కాదని వారు ఎప్పుడు కూడా మనకు ఒప్పుకోరు. ఇప్పుడు మనకు ఎట్టగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి, ఎలక్షన్లు వస్తాయో, ఉగాది పండగ రోజున వారికి ఎలక్షన్ అయిపోతుంది, వారు పదవులు తీసుకుంటారు, వారి మేనిఫెస్టోలను వారు విడుదల చేస్తారు. దాన్ని పంచాంగకర్తలు ఫలితాల రూపంలో మనకు అందిస్తారు. సో కాబట్టి గ్రహాంతర వాసులు ఉన్నారని మనం చూపిస్తున్నప్పుడు గ్రహాలు లేవని ఎలా అనుకుంటారు? ఇదే నరసింహాచార్యులు మానస సరోవరంలో ఒక 6 మాసాలు ఉన్నాను. 6 months. ఓకే. దలైలామా ఆశ్రమంలో నుంచి అక్కడ కొంతకాలం ఉండి అక్కడ నుంచి కైలాసగిరి పరిక్రమణ చేసినటువంటి తొలి ఆంధ్రుణ్ణి 1987లోనే చూశాను నేను మానస సరోవరం. 1987లో. ఇప్పుడు నా వయసు సుమారు 15 ఏళ్ళ 16 ఏళ్ళ ఉంటాయి. చూశాను. ఏమిటి అసలు ఈ వ్యవస్థ, ఈ దేవతలు ఎవరు, ఈ దయ్యాల గోల ఏంటి, ఈ ఇంద్రకన్యలు ఎవరు ఉంటుంది కదా. అంటే అక్కడ ఆ మానస సరోవరం ఒడ్డున మనం కూర్చుంటే నక్షత్రాలు ఇట వచ్చి ఇట మునగడం, ఇట చిలికించడం, పైకి వెళ్ళిపోవడం. అంటే యక్షర కిన్నెర కింపురుష గాంధర్వులు మనం వింటుంటాం మనం. అంటే మానవ సమూహం కనబడినప్పుడు దేవతలు వేరొక రూపాన్ని ధరించి వచ్చి మానస సరోవరంలో స్నానం చేసిపోతుంటారు. సో మానస సరోవరం అనేటువంటిది దేవతలకు స్విమ్మింగ్ పూల్ లాంటిది. అది అక్కడ కూర్చుంటే కొన్ని అద్భుతమైనటువంటి నక్షత్రాలను నేను చూడటం జరిగింది. అక్కడ నుంచి ఏంటి దీని మీద రీసెర్చ్ చేసుకుంటూ వస్తే 45 ఏళ్ళకి ఇప్పుడు నాకు పూర్తి స్థాయిలో అచ్చు చిక్కినటువంటి రహస్యాలకి జ్యోతిష్యంలో చాలా ఉన్నాయి. సో కాబట్టి ఐఎమ్ స్టూడెంట్ ఇన్ ఆస్ట్రాలజీ. నేను చదువుకునే విద్యార్థిని మాత్రమే. సో ఎన్నో పరిశోధనాత్మక గ్రంథాలు చూసాం, ఒక మంచి బిగ్ లైబ్రరీ తయారు చేసుకున్నాం. రోజు ఒక కొత్త అంశం ఏంటి అన్నది చూసుకున్నప్పుడు గ్రహాలు నక్షత్రాలు ఉన్నమాట వాస్తవం. వాటి ఫలితాలు మానవాళిపై ఒక 20% పనిచేస్తాయని ఒక వాస్తవాన్ని గ్రహించి అక్కడి నుంచి ఆస్ట్రాలజీ అనేటువంటి దాన్ని, ఆస్ట్రాలజీ ఆస్ట్రానమీ ఈ రెండింటిని క్రోకరించుకొని వాటి ఫలితాలను బేరు చేసుకుంటూ అడుగు ముందుకేస్తూ ఈ ప్రయాణంలో మన హిందీ టీవీ ప్రేక్షకులకి గ్రహాలు అనేవి ఉన్నాయి, లేవు అనుకోకండి.
దేవుడి కంటికి కనబడపోవచ్చేమో కానీ గ్రహాలు ఖచ్చితంగా మాత్రం దేవుడు. ప్రతిరోజు మన నోట్లో నానుతూనే ఉంటాయి. హ్మ్. అది మనకు జరిగేటువంటి కష్ట నష్టాలను బట్టి. సో గ్రహాలు ఉన్నాయి, జ్యోతిష్యం ఉన్నది, శాస్త్ర ఫలితాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించే ప్రయత్నం చేద్దాం.